ఈ మధ్య కాలంలో ఎక్కువగా దీనికి వంకాయకు దానికి మైట్స్ కూడా అటాక్ అవుతా ఉన్నాయి. ఈ యొక్క నల్లి, ఎర్ర నల్లి అలాంటివి పాకే పురుగులు అవి ఇవి ఉంటే వాటి కోసం మనం ఏమేమి స్ప్రే చేసుకుంటాం, ఏ పురుగు ఉన్నప్పుడు ఏ స్ప్రే చెయ్యాలి, దేనికోసం ఏది పనిచేస్తుంది. హాయ్, హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. అయితే ఇప్పుడు మనం టొమాటో క్రాప్ గురించి, కూరగాయల పంటల గురించి, అన్ని రకాల కూరగాయ పంటల గురించి ప్రతి ఒక్కటి కూడా వీడియోస్ తీసుకుంటూ వస్తున్నాం కదా. ఏంటి, ఎలా దున్నుకోవాలి, ఎట్లా బెడ్స్ చేసుకోవాలి, ఎట్లా మొక్కలు నాటుకోవాలి, తర్వాత స్ప్రేల గురించి కూడా మనం ఈ స్ప్రేలు మేము చేసాము అని మీకు చెప్పడం జరిగింది. అయితే ఏ పురుగు ఉన్నప్పుడు ఏ స్ప్రే చెయ్యాలి, దేనికోసం ఏది పనిచేస్తుంది అన్న దానికోసం ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క వీడియో రూపంలో మీకోసం తెలియజేస్తాను. అయితే ఈ రోజు మనం ఇక్కడ ఏంటిది అంటే, మేము మిక్స్డ్ గా, అంటే ఏ క్రాప్స్ వేసినా కానీ సింగిల్ గా మోనోక్రాప్ గా వేయము. డైవర్సిటీ ఆఫ్ క్రాప్స్ అంటే ఒకటి కన్నా ఎక్కువ రకాల కలిపి వేసుకుంటా ఉంటాము. అయితే కూరగాయలలో కూడా అదే విధంగా మేము టొమాటో నాటుకున్నాం, మిర్చి, వంకాయ, తర్వాత వచ్చేసి దాంట్లో క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకోలీ, ఈ విధంగా అన్ని రకాలు నాటుకోవడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఏమవుతుందంటే మిర్చిలో పూత స్టార్ట్ అయింది. అక్కడక్కడ మనకు లీఫ్ మైనర్ కనిపిస్తా ఉంది, అంటే రెక్కల పురుగు వచ్చి గుడ్డు పెట్టేస్తా ఉంది. అవి కొన్ని పిల్లలు అయిన తర్వాత ఆ పూత కాండాన్ని కొరికేస్తా ఉన్నాయి. దానికోసం మనం ఏం చేస్తామంటే, అవి మెయిన్ గా మనకు వచ్చేసి ఈ యొక్క రెక్కల పురుగులు, మాత్స్ అంటాం కదా, అవి వచ్చి గుడ్లు పెట్టేస్తా ఉంటాయి. దాంట్లకు మనం కంట్రోల్ గా ఏం చేయాలి, ఏం చేసుకుంటాం, ఆల్రెడీ పెట్టేసిన గుడ్లు, ఆల్రెడీ లార్వాలు, వాటి క్యాటర్ పిల్లర్స్ ఉంటాయి కదా, పాకే పురుగులు అవి ఇవి ఉంటే వాటి కోసం మనం ఏమేమి స్ప్రే చేసుకుంటాం అన్నది మీకు చూపిస్తానండి. అయితే దానికోసం ఎలా కలుపుకుంటాం ఆ స్ప్రేస్ కి, దానికోసం మనం BVM అంటే బయో పెస్టిసైడ్ అని మనం చెప్పుకోవడం జరిగింది కదా, జీవన క్రిమి సంహారకాలు అని. సో ఇది BVM అంటే బవేరియా బాసియానా, వర్టిసీలియము, మెటారైజియము. ఎందుకంటే మనకు దోమ కూడా వస్తా ఉంది, దాంతో పాటు మనకి ఇప్పుడు ట్రిప్స్ పూత స్టార్ట్ అవుతుంది కాబట్టి తామర పురుగు, నల్ల తామర పురుగు అవన్నీ వస్తా ఉన్నాయి. వాటికి సకింగ్ పెస్ట్ గా మనకు, తర్వాత ఇంకోటి వచ్చేసి మనకు వచ్చేసి మెయిన్ గా పేనుబంక, మైట్స్, దాంతో పాటు మనకి అఫిడ్స్ వచ్చేసి ఆ పేనుబంక, దాంతో పాటు నల్లి, మైట్స్ కూడా ఉంటా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా దీనికి వంకాయకు దానికి మైట్స్ కూడా అటాక్ అవుతా ఉన్నాయి. ఈ యొక్క నల్లి, ఎర్ర నల్లి అలాంటివి వాటికి మనకి సకింగ్ పెస్ట్ కు వచ్చేసి మనం ఎక్కువగా వర్టిసీలియం యూస్ చేస్తాం. తర్వాత దీని కాంబినేషన్ లో ఎక్కువగా మేము స్వీప్ అవుట్ అనేది బాగా యూస్ చేస్తాం ట్రిప్స్ కి, వాటికి. ఇది మనకు స్వీప్ అవుట్ అండి. ఇది మనం ఆముదం నూనెతో తయారు చేసుకున్నది, మనమే ఆముదం ఆయిల్ తోటి తయారు చేసుకోవడం జరిగింది. మన ఇక్కడ బయో రీసెర్చ్ సెంటర్ ఉందని చెప్పాం కదా, అక్కడ స్వీప్ అవుట్ అని మనం దీనికి పేరు పెట్టుకోవడం జరిగింది. ఇది చాలా బాగా పనిచేస్తుంది మనకు, ఎందుకంటే ఈ యొక్క తామర పురుగు గాని, ఆ యొక్క సకింగ్ పెస్ట్ కి, దోమకి ఈ కాంబినేషన్ తో, ఈ బయో పెస్టిసైడ్ విత్ కాంబినేషన్ ఆఫ్ స్వీప్ అవుట్ తోటి మనం స్ప్రే చేసేటప్పుడు మాత్రమే నీళ్ళల్లో కలుపుకోవాలి. డైరెక్ట్ గా వీటి రెండింటిని కలిపి ఉంచుకోకూడదు, సపరేట్ గాను ఉంచుకోవాలి. దీనికి తోడు మనం ఇంకా ఏం యూస్ చేస్తాము అంటే, మనము సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఇది మెయిన్ గా మనము వేప గింజలు, నీమ్ సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్, తర్వాత పొంగామియా అంటే కానుగ గింజల సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్, అదే విధంగా దీంట్లో మనకు సీతాఫల్ సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్, ఈ 3 సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్స్ ఇందులో మిక్స్ చేసుకోవడం జరిగింది. దీంట్లో ఒక్కొక్క సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ ఒక్కొక్క దానికి పనిచేస్తుంది. వేప గింజలది వచ్చేసి మనకు గుడ్లను వాటన్నిటిని కంట్రోల్ చేస్తుంది. తర్వాత మెయిన్ గా మీకు వచ్చేసి పొంగామియా, అది వచ్చేసి వైరస్ ని ముందుగానే రాకుండా అది కొంచెం ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత మీకు పొంగామియా ఉంది, ఇది మన సీతాఫల్ సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ అన్ని ఫ్లైస్ కి వాటికి బాగా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడు మేము స్ప్రే చేసిన 3 కలిపి స్ప్రే చేసుకుంటాము. ఒక్కొక్కసారి ఓన్లీ నీమ్ కూడా చేసుకోవచ్చు. అయితే దీని కాన్సన్ట్రేషన్ ఒక్కొక్క లీటర్ కి ఎంత కలుపుకోవాలి, ఏంటి, ఎలా కలుపుకోవాలి అన్నది మీకు చూపిస్తాను. మనం ఇప్పుడు ఎట్లా కలుపుకోవాలి ఏంటి అన్న దాని గురించి వస్తే అండి, ఇది 200 లీటర్ల వాటర్, 200 లీటర్ల నీళ్ళకి మనము స్వీప్ అవుట్ అయితే 6 లీటర్లు తీసుకోవాలి. ఎక్కువ పెస్ట్ ఉంది, ఎక్కువ పురుగు ఉంది అంటే 6 లీటర్లు, అంటే 100 లీటర్లకి 3 లీటర్లు స్వీప్ అవుట్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ మనకు అంత ఎక్కువ పురుగు ఉధృతి అంత ఎక్కువ లేదు కాబట్టి మనము 100 లీటర్లకు 2 లీటర్ల చొప్పున, అంటే 200 లీటర్లకి ఒక 4 లీటర్లు కలుపుకుంటున్నాం స్వీప్ అవుట్. ఇది స్ప్రెడర్ గా పనిచేస్తుంది. తర్వాత మళ్ళీ
మనకు పెస్ట్ అంటే ఈ ఫ్లైస్ కి వాటికి బాగా రిపెల్లెంట్ గా యాక్ట్ చేస్తుంది. ఇది మెయిన్ గా వాటర్ లో ఎక్కువ టీడీఎస్ ఉంటే విరిగిపోయినట్టు తెల్లగా అవుతుంది పాలలాగా. ఇంకా ఎవరి నీళ్ళైనా బాగా ఉప్పగా ఎక్కువ టీడీఎస్ అంటే 500 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు కొంచెం ఆలోచించండి. వీలైతే వర్షం నీళ్లు అలాంటివి ఉన్నా లేకపోతే అట్లా ఉన్న దాంతో వాడుకుంటే టీడీఎస్ అన్నది తక్కువ ఉంటుంది, అంటే వాటర్లో సాల్ట్స్ శాతం. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి మనకు స్వీప్ అవుట్. ఇది మనం 4 లీటర్లు అంటే 1 లీటర్కి మనము 20 ml లాగా తీసుకుంటున్నాం. ఇది స్వీప్ అవుట్. చూడండి, స్వీప్ అవుట్ యాడ్ చేస్తా ఉన్నాం. ఈ విధంగా తెల్లగా అవుతుంది మనకు. అదే మనం మినరల్ వాటర్లో వేసుకుంటే ఈ విధంగా తెల్లగా కాదు. ఎందుకు అంటే అందులో టీడీఎస్ అన్నది బాగా తక్కువగా ఉంటుంది కాబట్టి సాఫ్ట్ వాటర్ మంచిగా ఉంటుంది. అప్పుడు నీళ్లు లాగానే అలాగే ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఇందులో మాత్రం మనం ఇలా యాడ్ చేసుకున్నప్పుడు ఇలా తెల్లగా అయిపోయింది, పాలలాగా. అంత సోప్గా ఉంటుంది ఇది. సో 1 లీటర్కి 20 ml లాగా తీసుకున్నాం. అదే ఎక్కువ పురుగు దోమ అది ఎక్కువగా ఉంటే మాత్రం 1 లీటర్కి 30 ml. వంకాయలకు అయినా ఈ దోమకు చాలా బాగా పనిచేస్తుంది మన స్వీప్ అవుట్. ఇప్పుడు దీంట్లో మనము బయోపెస్టిసైడ్ అంటే బవేరియా బాసియానా, సాఫ్ట్ బాడీ పురుగులు లార్వాలు అలాంటి వాటికి మనము బవేరియా బాసియానా వేసుకుంటాం. వర్టిసీలియం ఏమో సకింగ్ పెస్ట్కి దోమకి వాటికి అది వాడతాం. తర్వాత మెటారైజియం కూడా అది సాఫ్ట్గా ఉన్న క్యాటర్ పిల్లర్స్కి వాటికి వాడతాం అన్నట్టు. ఇది ఫంగస్లు ఇవి. సో ఇది కూడా దీంట్లో కలుపుకుంటున్నాం అన్నట్టు. చూడండి, బయోపెస్టిసైడ్. సో ఇదంతా కూడా మనం నీళ్ళల్లో వేసినాక తెల్లగా అయిపోయింది కదా. సో ఇందులోనే మనం దీన్ని కూడా కలుపుకుంటున్నాం. ఇదంతా మనం ఇక్కడ తయారు చేసుకున్నదే అండి. మెయిన్గా పెస్ట్ను బాగా చంపేస్తుంది ఇది. మాకు ఈ యొక్క లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు వాటన్నిటిని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. ఇది BVM అంటే బవేరియా బాసియానా, వర్టిసీలియం, మెటారైజియం. ఇది తర్వాత వచ్చేసి ఇందులో మనం ఏం చేస్తాము అంటే సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్స్ అంటే గింజల నుంచి తీసిన వేప, కానుగ, సీతాఫలం గింజల నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ అన్నట్టు, సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్. సో దీన్ని కూడా ఇందులో కలుపుకుంటున్నాం. ఇది కూడా మనం ఇక్కడ చేసుకుంటాము, చాలా క్వాలిటీగా చిక్కగా బాగా చేసుకుంటామండి. సో 1 లీటర్కి ఇది 5 ml వరకు వేసుకోవచ్చు. 1 లీటర్ నీళ్ళకి 5 ml వరకు వేసుకుంటాం. ఈ బయోపెస్టిసైడ్ కూడా 1 లీటర్ నీళ్ళకి 5 ml లాగా వేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా వేసుకున్నాక దీన్ని ఒకసారి కలుపుకొని మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కర్రతో బాగా తిప్పుకొని మనం దీన్ని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందండి. ఇందులో మన వాటర్లో కొంచెం టీడీఎస్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం మనకు పాలలాగా విరిగిపోయినట్లు అయిపోతుంది. బట్ వడగట్టుకొని ఇది స్ప్రే చేసుకుంటాం మనం. ఈ స్ప్రెడర్గా బాగా పనిచేస్తుంది ఇది. ఈ విధంగా ఒకసారి కలుపుకున్నాక మనం దీన్ని అన్ని మొక్కల మీద మంచిగా పడేటట్టు స్ప్రే చేసుకుంటాం. సో దీంట్లో ఈ బయోపెస్టిసైడ్ స్వీప్ అవుట్ లేకుండా కూడా మనం బయోపెస్టిసైడ్ స్వీప్ అవుట్ కలపకుండా కూడా మనము బయోపెస్టిసైడ్ తర్వాత సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ ఆ 2 కాంబినేషన్స్ లో కూడా స్ప్రే చేసుకోవచ్చు. తర్వాత ఈ బయోపెస్టిసైడ్ అంటే BVM ఒకటి మిక్స్డ్ ఆయిల్ అది కూడా కాంబినేషన్ తో స్ప్రే చేసుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తాయి. దీంతో పాటు మనం ఏం చేస్తాము అంటే ఈ యొక్క బయోజెల్ అని సీవీడు, హ్యూమిక్, పల్విక్ అది కూడా కలుపుకుంటాం. అంటే ఫస్ట్ స్ప్రే చేసుకున్నప్పుడు మేము అది స్ప్రే చేసుకున్నాము బయోజెల్ BVM కాంబినేషన్ తో. తర్వాత మధ్యలో ఒక్కసారి CVR టెక్నిక్ లో మట్టి ద్రావణం స్ప్రే చేసుకోవడం జరిగింది. ఇది 3వ స్ప్రే అన్నట్టు. మాకు ఇప్పుడు గ్యాప్ కొంచెం ఎక్కువ వచ్చింది, పురుగు కొద్దిగా ఆగింది. ఎప్పుడైతే మనకు కనిపిస్తుంది అన్నప్పుడు స్ప్రే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం కలుపుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా స్ప్రే చేసుకోవాలో మీకు చూపించడం జరుగుతుంది. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.